ఐపీఎల్లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. త్రిశూల పోరుకు చేరే తొలి జట్టు ఏదో నేడు తేలనుంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు తొలి క్వాలిఫైయర్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానంలో ఉన్న జట్ల మధ్య పోరు ఎలా సాగుతుంది అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొని ఉంది. రెండు జట్లు మంచి ఫామ్లో ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిది అన్న అంచనాలు మాత్రం ఎవ్వరికీ అందకుండా ఉంది. రెండు జట్లు మైదానంలోకి దిగిన వెంటనే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతుండడంతో మ్యాచ్పై ఆసక్తి పెరిగింది. లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ను కూడా ఏ విషయంలోనూ తీసిపారేయలేకుండా ఉంది. 17 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరనుండడంతో రెండు జట్లు గట్టిగానే పోరాడతాయన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సమ ఉజ్జిళ్ల పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లకు బలమైన ఫ్యాన్స్ ఉన్నారు. రెండు జట్లలో టీమిండియాకు చెందిన మేటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ తమ జట్టు గెలిస్తే బాగుంటుందని భావించే వారున్నారు. కోల్కతా నైట్ రైడర్స్లో మంచి హిట్టర్లున్నారు. నరయన్ నిల్చున్నాడంటే ఇక సిక్సర్ల మోతే. ఈ సీజన్లో బాగా ఆడిన ఆటగాడిలో నరయన్ ఒకడు. ఇక వీరితో పాటు శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు, వెంకటేష్ అయ్యర్ వంటి వాళ్లతో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్లోనూ నరయన్, వరుణ్, రసెల్, స్టార్క్లు రాణిస్తున్నారు. అలాగే హైదరాబాద్ జట్టు కూడా అంతే స్థాయిలో ఉంది. హెడ్ అభిషేక్ పాటుకు పోయారంటే ఎంత స్కోర్ అయినా లెక్కలేదు. ఈ సీజన్లో అనేక రికార్డులను సాధించిన జట్టు ఇది. తమ రికార్డులను తామే అధిగమించిన జట్టు కావడంతో అంచనాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు విధ్వంసకర ఓపెనర్ సాల్ట్ దూరమయ్యాడు. అతడు దూరం కావడంతో అది కోల్కతా జట్టు స్కోర్ను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో కోల్కతా జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ను తీసుకుంది. ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు అహ్మదాబాద్ మైదానం అనుకూలిస్తుంది. అంతేకాదు ఈ మైదానంపై కోల్కతా మెంటర్ గౌతమ్ గంభీర్కు పూర్తి అవగాహన ఉంది. ఇది కోల్కతా జట్టుకు బలంలాగే మారే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయడంలో గౌతమ్ గంభీర్ది అందవేసిన చెయ్యి. అందుకే అతడి ఆధ్వర్యంలో కోల్కతా జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక హైదరాబాద్ బౌలింగ్ కూడా బాగుంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ వంటి వారితో కూడిన సన్ రైజర్స్ బౌలింగ్ దళం సమిష్టిగా రాణిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.